నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. మరో 4 రోజుల్లో మైకులు మూగబోనున్నాయి. గట్టిగా 96 గంటల్లో నేతల ప్రచారానికి తెరపడుతుంది. మాటల తూటాలతో మొదలైన ప్రచారం పథకాలపై చర్చ దగ్గర నుంచి భూములపై రచ్చ వరకు ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంది. మరి చివరాఖర్లో ప్రచారం ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఆసక్తికరం. నేతలు ఇంకేమైనా కొత్త అంశాలు తెరపైకి తెస్తారా? ఫైనల్ ఫేజ్ లో ప్రచారం గెలుపుకు మలుపు కాబోతోందా? పోలింగ్ పై ఈ 4 రోజుల ప్రచార ప్రభావం ఎంత? మాటల తూటాలు, పంచ్ డైలాగులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ అయిపోయాయి. పథకాలపై కావాల్సినంత చర్చ జరిగింది. భూములపై కూడా పెద్ద రచ్చే జరిగింది. ప్రచారానికి కేవలం 4 రోజులే మిగిలింది. చివరి అంకంలో ఇంకేం అంశాలు తెరపైకి వస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మే 11 ఆఖరి గడువు. అంటే ప్రచారానికి ఇంకా గట్టిగా 4 రోజులే టైం ఉంది. రాబోయే 96 గంటలే కీలకమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంత ప్రచారం చేసినా ఆఖరి అంకంలో పట్టు విడవకూడదనే పట్టుదలతో పనిచేస్తున్నాయి. ప్రచారం ఆఖరుకు రావడంతో అగ్రనేతల సభలు హోరెత్తుతున్నాయి. రోజుకు ఒక్క సభకే పరిమితం కాకుండా 2-3 సభలకు కూడా అగ్రనేతలు హాజరవుతున్నారు. వీలును బట్టి ఒకే రోజు 1-2 బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంకా టైం ఉంటే సమీక్షా సమావేశాలకు సమయం కేటాయిస్తున్నారు. ప్రచారంలో ఇక మిగిలింది విలువైన సమయమని, చివరి నిమిషం దాకా సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పం వారిలో కనిపిస్తోంది. ఏపీలో నోటిఫికేషన్ రావడానికి చాలా ముందే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టాయి. ముందస్తు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తొలిదశ ప్రచారం మొదలుపెట్టేశాయి. నోటిఫికేషన్ వచ్చాక 2వ విడత ప్రచారం షురూ చేశాయి రాజకీయ పార్టీలు. ఈ 2వ విడత ప్రచారంలోనే అసలు సిసలైన రాజకీయ యుద్ధం జరిగింది. ఏ పార్టీ ఏ అంశాల మీద ఎన్నికల్లో పోటీ పడుతుందో దాదాపుగా తేలిపోయింది. ప్రతి నేత తమ పార్టీ ఏం చేసిందో చెప్పడంతో పాటు ప్రత్యర్థుల వైఫల్యాల్ని ఎండగట్టారు. మాటల తూటాలు పేలాయి. పంచ్ డైలాగులు వాడారు. ఆరోపణలు, విమర్శలకైతే లెక్కే లేదు. ఏకంగా చంద్రబాబు, జగన్ కు ఈసీ హెచ్చరికలు జారీ చేసేందుగా నేతలు పరిధి దాటి మాట్లాడారు. పథకాల గురించి అన్ని కోణాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత భూములు, వాటిపై హక్కుల గురించి కూడా ఎవరు ఏ యాంగిల్లో వారి వాదనలు వినిపించారు. ప్రతి సభలోనూ, ప్రతి రోడ్ షోలోనూ అగ్రనేతలు స్వపక్షం గొప్పలు చెప్పడంతో పాటు జరిగిన పనులేంటో జనంతో చెప్పించే పనిచేశారు. ప్రత్యర్థులు ఏం చేయలేదని కూడా గట్టిగా చెప్పారు. అలా ఆయా పార్టీల స్టాండ్ను బలంగా జనంలోకి పంపడంలో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎవరెలా ప్రచారం చేశారోన్నది అప్రస్తుతం. ఇకపై 4 రోజులే సమయం ఉంది కాబట్టి ఒకవైపు ప్రచారంతో పాటు పోల్ మేనేజ్మెంట్ కు అనువైన పరిస్థితులు సృష్టించేలా పార్టీలు పనిచేయాల్సి ఉంది. దీంతో ఈ 4 రోజుల కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. ఆఖరి అంకంలో చేతులెత్తేస్తే అసలుకే ఎసరొస్తుందనే వాదన వినిపిస్తోంది. అందుకే ఏ పార్టీ కూడా తగ్గేదిలే అన్నట్టుగా ప్లాన్లు గీస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారంపై రివ్యూ చేసుకుని ప్లస్లు, మైనస్లు బేరేజ్ వేసుకుంటున్నాయి పార్టీలు. ఏమైనా లోటుపాట్లుంటే ఆఖరి అంకంలో అయినా దిద్దుకోవాలని చూస్తున్నాయి. ప్రచారం మరింత సూటిగా, సరళంగా, స్పష్టంగా ఉండాలని చూసుకుంటున్నాయి. ఆఖరి 4 రోజుల్లో ఇప్పటి వరకు చేసినట్టుగా సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కీలక విధానాలు సూటిగా చెప్పాలని అగ్రనేతలు ప్రిపేర్ అవుతున్నారు. ఇక టైం లేదు కాబట్టి వీలైనన్ని ఎక్కువ చోట్ల ప్రచారం చేయాలి. వీలైనంత ఎక్కువ మంది ఓటర్లకు తమ సందేశాన్ని వినిపించాలి. దీనికోసం రొటీన్ వ్యూహాలు కుదరవు. సరికొత్తగా ఆలోచించాలని పార్టీల వ్యూహకర్తలు మెదళ్లకు పదును పెడుతున్నారు. ఇప్పటి వరకు వన్డే మ్యాచ్ తరహాలో సాగిన ప్రచారం ఇక T20 మ్యాచ్ బాట పట్టాల్సిందేనని పార్టీలు డిసైడ్ అయ్యాయి. ఇప్పటి వరకు రోజు సాయంత్రం వరకు ప్రచారం చేసి ఆ తర్వాత పార్టీలో అంతర్గత వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇక అలా విడివిడిగా చర్చించే సమయం ఉండకపోవచ్చు. ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు సమీక్షలు కూడా జరగాల్సిందే. 2 పనులు సమాంతరంగా చేసుకుని అవసరమైతే అప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచించాలి. ఇప్పటి వరకు హైకమాండ్ ఆదేశాల కోసం చూసిన నేతలు కూడా ఇకపై అలా చేయడానికి వీలుండదు. ఎక్కడికక్కడ పరిస్థితులు, ప్రత్యర్థుల బలాబలాల్ని బట్టి క్షేత్రస్థాయిలో సొంత వ్యూహాలు అమలు చేయాల్సిందే. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఏమరపాటుగా ఉంటే ప్రత్యర్థులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎక్కడ రిలాక్స్ అయ్యే వీలే లేదు. ఇక నేటి నుంచి పోలింగ్ ముగిసే వరకు మిషన్ మోడ్లో పనిచేయాల్సిందే. అగ్రనేతల దగ్గర నుంచి క్యాడర్ దాకా అందరూ విస్తృతంగా పనిచేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. ఎవరికి కేటాయించిన పనులు వారు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తేనే ఫలితాలపై ఆశలుంటాయి. లేకపోతే ఇన్నాళ్లు చేసిన ప్రచారం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఏడాదిగా వ్యూహరచన చేశారు. నెలల తరబడి ప్రచారం చేశారు. ఎంత చేసినా, ఏం చేసినా ఇప్పటిదాకా జరిగింది ఓ లెక్క, ఇకపై జరిగేది మరో లెక్క. చివరి 4 రోజుల్లో జనానికి ఏం చెబుతారనేది పార్టీల ఫేట్ డిసైడ్ చేయనుంది.
ఇప్పటికే పంచ్ డైలాగులు పేలుతున్నా ఇకపై మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీల మేనిఫెస్టోలను ఈ ఆఖరి ఘట్టంలో ఎవరు సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్తారు అనేది కీలకం. మరొక వైపు ఓటర్లను పోలింగ్కు తరలివచ్చేలా ప్రేరేపించడం కూడా కత్తి మీద సామే. ఫైనల్ ఫేజ్లో ఈ టాస్క్ను కూడా విజయవంతంగా పూర్తి చేయాలి. లేకపోతే ప్రచారంలో ఎక్కువ మందికి విషయాలు చేరినా వారు ఓటేయడానికి రాకపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే ప్రచారం చేయడంతో పాటు తమ ఓటు బ్యాంకును గుర్తించడం, వారందరూ పోలింగ్లో పాల్గొనేలా చూడటం కూడా పార్టీలకు ప్రాధాన్యాంశమే. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ ఎన్నికల్లో అయినా పోల్ మేనేజ్మెంట్ కీలకం. ప్రచారం సమయంలో పోల్ మేనేజ్మెంట్ గురించి కూడా చూసుకోవాలి. అది ఆఖరి ఘట్టంలో కీలకమవుతుంది. మరి ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకొస్తుంది, ఎలా ఓటర్లను ఆకర్షిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు దాకా అగ్రనేతలు చెప్పే విషయాలు ఒక ఎత్తైతే చివర్లో క్యాడర్ స్థాయిలో ఓటర్లకు కన్వే చేసే అంశాలు పోలింగ్ మూడ్ డిసైడ్ చేస్తాయనే వాదన కూడా ఉంది. పైగా ఈసారి జరిగే ఎన్నికలు కీలకమని, ఏపీ భవితను మలుపు తిప్పుతాయని అంతా భావిస్తున్నారు. అందుకే ఆఖరి నిమిషం దాకా సంకూర సమరం జరిగే అవకాశాలున్నాయి. ఏ పార్టీ కూడా ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఏ నేత అంది వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే ఉన్నారు. రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు. దూకుడును జత చేస్తున్నారు. గతంలో జరిగిన ఘటనల్ని గుర్తు చేసుకుంటున్నారు. వర్తమాన అంశాలు బేరీజ్ వేసుకుంటున్నారు. భవిష్యత్తు గురించి తమవైన అంచనాలు వేసుకుంటున్నారు. అన్నీ కలగలిపి ఈ 4 రోజుల్లోనే పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్కు తుదిరూపిచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ చాలా స్పష్టంగా ఉంది. జగన్ సూటిగా తమ ఉద్దేశాలేంటో చెప్పేశారు. విమర్శల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రత్యర్థుల్ని ఊరికే తప్పుబట్టకుండా ఎందుకు తప్పుబడుతున్నామో జనంతోనే చెప్పించే ప్రయత్నం చేయడం తమకు అడ్వాంటేజ్ అవుతుందని వైసీపీ చెప్పుకుంటోంది. మరొక 4 రోజులు, సరిగ్గా చెప్పాలంటే గట్టిగా 96 గంటలు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార హోరాహోరీలో వైసీపీది ప్రచారంలో పైచేయ, కూటమిది పైచేయ అన్నప్పుడు ఏంటంటే అసలు యావత్ భారతదేశంలోనే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక విలక్షణమైనటువంటి రీతిలో సిద్ధం మహాసభల్ని నిర్వహించడం, అంత పెద్ద లక్షలాది మంది జనాల్ని పోగేసినప్పుడు ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎంతో చక్కగా కన్స్ట్రక్టివ్గా చేయటం, ఇది వెస్ట్ బెంగాల్ లాంటి అనేక ప్రాంతాల్లో కూడా ఒక రోల్ మోడల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సభల్ని మనం చెప్పుకోవచ్చు. అటు కూటమి కూడా తాము ధీటుగా స్పందించామని చెబుతోంది. కూటమి నేతలు జగన్ కు ఎప్పటికప్పుడు కౌంటర్లిచ్చారని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ అగ్రనేతల ప్రచారంలో వేగం పెరుగుతోంది. సుడిగాలి పర్యటనలు, ఉద్ధృత ప్రచారాలతో నేతలు కేడర్ను పరిగెత్తిస్తున్నారు. ఏపీలో అధికారం కోసం అటు వైసీపీ ఇటు కూటమి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వై నాట్ 175 నినాదం మొదట ఎత్తుకున్న జగన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటు కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధీటుగా సభలు పెడుతూ కూటమి మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తున్నారు. మొదట్లో అడపాదడపా జరిగిన అగ్రనేతల సభలు, ప్రచారం ముందుకు సాగే కొద్దీ బాగా ఊపందుకున్నాయి. ఆఖరి అంకంలో అగ్రనేతల ప్రచారాన్ని మరింతగా హోరెత్తించాలని పార్టీలు ఫిక్స్ అయ్యాయి. ప్రచారం ఎలా మొదలు పెట్టామనే కంటే ఎలా ముగించామనేదే ముఖ్యమని ఆలోచిస్తున్నాయి. దీనికోసం పాత సెంటిమెంట్లు కూడా తెరపైకొస్తున్నాయి. పార్టీకి బలమైన స్థానాలు ఎక్కువ కవర్ చేయాలా, బలం లేని చోట్ల ఎక్కువ ఫోకస్ చేయాలా, తటస్థులున్న ప్రాంతాలని కవర్ చేయాలా అని అగ్రనేతలు అంతర్మథనంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ తిరిగినా ఏం చేసినా తుది ఘట్టంలో ప్రత్యర్థులపై మానసికంగా పైచేయి సాధించాలని తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే మైండ్ గేమ్ షురూ అయినా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన పనులు, అమలైన పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా కూటమిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కూటమి పేరుతో 3 పార్టీలు ఒక్కటైనా జగన్ ఒక్కరిగా ధీటుగా ఎదుర్కొన్నారు. సిద్ధం సభలతో ప్రచారానికి అదిరిపోయే ఆరంభం ఇచ్చిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఆ ఊపు కొనసాగించారు. అదే సమయంలో ప్రచారం ముగింపు కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అధికార పక్షం చాలా ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక కానీ, వాళ్ళలో కొందరికి సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి వేరే వచ్చే భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని కానీ, లేదంటే మీకు సీట్లు ఇవ్వలేమని కానీ రకరకాల ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల యొక్క మూడు, వాటి సర్వేల ప్రకారం మీకు ముందే వాళ్ళకి తమ యొక్క దాన్ని చెప్పడం వల్ల అభ్యర్థులు కూడా మానసికంగా కొంత మొదట్లోనే వాళ్ళ యొక్క అసంతృప్తులు మెల్లిమెల్లిగా సర్దుమణగటం, తర్వాత అభ్యర్థులను ప్రకటించడం, మేనిఫెస్టో కానీ, ప్రచార పర్వం కానీ, ముందేమో సిద్ధం సభలు, తర్వాత
అట్లా ప్రచార పర్వం వాళ్ళు ముందుగా ఉన్నారు. అటు కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ పాలనలో లోపాలని ఎత్తి చూపుతున్నారు. కూటమి వస్తే అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని హామీలిస్తున్నారు. ప్రాంతాలు, నియోజకవర్గాల వారీగా నేతల ప్రచారాలు మారిపోతున్నాయి. థింక్ లోకల్ అంటున్నారు అగ్రనేతలు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తూ ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైనప్పుడు ప్రాంతం అంశాలని కూడా కలుపుతున్నారు. ఎక్కడా ప్రచారం గాడి తప్పకుండా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రసంగాలు కాస్త లాంగ్ అయినా పర్లేదు, కానీ ఇకపై అలా కుదరదని అన్ని పార్టీల్లోనూ నేతలకు సూచనలొస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ సభలు పెట్టాలని, సాధ్యమైనంత తక్కువ పదాలతో ప్రసంగం ముగించాలని క్యాడర్ నుంచి డిమాండ్లొస్తున్నాయి. ఎక్కువ ప్రాంతాలు తిరగడం ముఖ్యమా, ప్రచారంలో ఎక్కువ అంశాలు ప్రస్తావించడం ప్రధానమా అనే ద్వైధీభావం కూడా నేతలకు లేకపోలేదు. ఎక్కువ మంది ఓటర్లకు అగ్రనేతలు ముఖం చూపిస్తే మంచిదనే వాదన ఉంది. అదే సమయంలో ప్రచారం హడావిడిగా చేస్తే ఓటర్లకు విషయం కన్వే కాదనే కోణం కూడా ఉంది. ఇప్పటి వరకు ఒక పద్ధతిలో ప్రచారం చేసిన పార్టీలు ఆఖరి మెట్టు మీద బోల్తా పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎందుకైనా మంచిదని ప్లాన్ బి రెడీగా పెట్టుకుంటున్నాయి. లేకపోతే అగ్రనేతలు ప్రస్తావించే అంశాలేంటి, ద్వితీయ శ్రేణి నేతలు ఏం చేయాలి, క్యాడర్ ఎలా ప్రచారం చేయాలో పని విభజన పక్కాగా చేసుకోవాలని చూస్తున్నాయి. 4 రోజులు 96 గంటలు అంతే. అన్ని పార్టీలు నేతలది అదే దృష్టి. ఏం చేసినా ఈ 4 రోజుల్లోనే చేయాలి. ఇప్పటికే పార్టీల ప్రచార ఎజెండాలేంటో ఓటర్లకు అవగాహన వచ్చింది. కానీ చివర్లో బ్రహ్మాస్త్రాలు ప్రయోగించకూడదని లేదు కదా అని అనుకుంటున్నారు నేతలు. ఈ విషయంలో ప్రత్యర్థుల వ్యూహాల్ని బట్టి ముందుకెళ్లాలనే ప్లాన్లో ఉన్నారు. ఏపీలో హోరాహోరీగా సాగిన ప్రచార సమరం చివర్లో ఏ మలుపు తీసుకుంటుంది, ఎలా ముగుస్తుంది అనేదే కీలకం. అన్ని పార్టీలు ఇదే నమ్ముతున్నాయి. సరైన ముగింపు ఇస్తే పోలింగ్లో బాగా అడ్వాంటేజ్ అవుతుందనే లెక్కలేస్తున్నాయి. ఇప్పటిదాకా పార్టీలపై ఉన్న ఇంప్రెషన్ను ఈ 4 రోజుల్లో మార్చేయొచ్చనే ఆలోచనతో ఉన్నాయి. మరి ఎవరు ఏ వ్యూహాన్ని అమలు చేస్తారు, చివరి ఘట్టంలో మెరుపులు ఏముంటాయనేది చూడాల్సి ఉంది. రాజకీయ వర్గాల్లోనూ ఆఖరి ఘట్టం గురించి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వైసీపీ, కూటమి ఎవరికి వారు పక్కా గేమ్ ప్లాన్తో రంగంలోకి దిగారు. మరి ఫినిషింగ్ టచ్ ఒక రేంజ్లో ఇచ్చేదెవరు అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఆటంతా బాగా ఆడి చివర్లో పట్టు విడిస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టే. యుద్ధంలో అంతా బాగున్నప్పుడు ఏమరపాటుగా ఉంటే శత్రువు ఆఖరి దెబ్బ వేస్తే పనైపోయినట్టే. ఎన్నికల ప్రచారంలో ఎలా మొదలుపెట్టాం, ఎలా కొనసాగించామనేదే ముఖ్యం కాదు, ఎలా ముగించామనేది చాలా ముఖ్యం. ప్రచార టెంపోను ఆఖరి నిమిషం వరకు మెయింటైన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఓటర్లు కూడా వీరికి సీరియస్నెస్ లేదు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. నేతలు ఎన్ని చెప్పినా అంతిమంగా ఓటర్లు ఏమనుకున్నారు అనేదే కీలకం. పోలింగ్ బూత్లో ఓటర్ల మూడ్ డిసైడ్ చేసేది నేతల ప్రసంగాలు కాదు. ఆ ప్రసంగాలపై, ప్రచారాలపై ఓటర్లు ఏర్పరచుకునే అభిప్రాయాలు మాత్రమే. అందుకే తమ గురించి ఓటర్లకు సరైన అభిప్రాయాలు ఏర్పడాలని ప్రతి పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది. దీనికోసం అగ్రనేతలు రకరకాల టెక్నిక్లు ప్రయోగిస్తారు. ఎవరేం చేసినా పోలింగ్ తమకు అనుకూలంగా జరగాలనే. ఇలా ఎవరికి వారు ఆఖరి నిమిషం వరకు తమకే అడ్వాంటేజ్ ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరి ఓటర్లు ఎవరి ఉద్దేశాలను ఎలా గ్రహిస్తారో అనేది చూడాల్సి ఉంది. ఏపీలో ప్రతి పార్టీ ఒక వ్యూహం ప్రకారమే ప్రచారం చేస్తుంది. అగ్రనేతలు ఆ వ్యూహాలకు మరింత పదును పెట్టేలా ప్రసంగాలు చేశారు. మరి ఇప్పుడు సరైన ముగింపు ఇవ్వడం చిన్న విషయమేం కాదు. ఇదే ప్రచారంలో అతి ప్రధానమైన ఘట్టంగా చెప్తారు. ఇక్కడ పైచేయి సాధిస్తేనే ఓటర్లు కరుణిస్తారు అనే సెంటిమెంట్ ఉండనే ఉంది. ఆఖర్లో ప్రచారంలో పైచేయి సాధించి విజయం సాధించిన పార్టీలున్నాయి. అలాగే చివర్లో పట్టు విడిచి బోర్లా పడ్డ నేతలు ఉన్నారు. అందుకే అగ్రనేతలు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రచారంలో సీరియస్నెస్ తగ్గకుండా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. వ్యూహకర్తల అభిప్రాయాలకు తుదిరూపమిస్తున్నారు. క్యాడర్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఏ విషయాన్ని కొట్టిపారేయడం లేదు. ఎక్కడా ఎవరికి ఛాన్స్ ఇవ్వొద్దని అనుకుంటున్నారు. ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి ఇక ఇంతకంటే చేయడానికి ఏమీ లేదు అనే స్థాయి దగ్గర ముగించాలనేదే అగ్రనేతల ఆలోచన. కానీ ప్లానింగ్ వేరు, ప్రాక్టికల్స్ వేరు. వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేయగల సమర్థత ఉన్న అగ్రనేతలెవరు, ఎవరు తమ పార్టీకి పూర్తి ఫైదా ఇస్తారనేది చూడాలి. అగ్రనేతలు ఎంత వ్యూహాత్మకంగా ఉన్నా అంతిమంగా ఓటర్లు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది. ప్రచారం మొదటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ పక్కా ప్లానింగ్ చేసింది. జగన్ అన్నీ తానే నడిపించారు. వ్యూహాన్ని పక్కాగా అమలు చేసే ప్రయత్నం చేశారు. అవసరమైన చోట పంచ్ డైలాగులు, కుదిరితే సుదీర్ఘ వివరణలు, ఎక్కడ ఏది అవసరమో అక్కడ దాన్ని వాడేశారు. సందర్భం, సమయం, అంశం, నియోజకవర్గాన్ని బట్టి వ్యూహం మారిపోయింది. కూటమి కూడా జగన్ వ్యూహాలకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం కల్పించారు. ప్రచారం మొదలు పెట్టడానికి ముందు తనపై ఉన్న అభిప్రాయాన్ని ప్రచారం షురూ అయ్యాక జగన్ పూర్తిగా మార్చేశారనే వాదన వినిపిస్తోంది. ఏపీలో కూటమి తరపున జాతీయ నేతలు మోడీ, అమిత్ షా కూడా ప్రచార ఉధృతి పెంచారు.
జాతీయ నేతల ప్రసంగాల్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ నేతలు ఏం చెప్పారన్న విషయం కంటే దాన్ని పార్టీలు ఎలా అన్వయిస్తాయనేదే కీలకంగా మారే అవకాశంగా కనిపిస్తోంది. ఏపీలో జాతీయ నేతల ప్రచారం చిత్రంగా సాగుతోంది. మోడీ, అమిత్ షా సభలు జరుగుతున్నాయి, ప్రసంగాలు చేస్తున్నారు. కానీ వారి ప్రసంగాలను అటు కూటమి, ఇటు వైసీపీ తమకు తోచినట్టుగా అన్వయిస్తున్నాయి. ఈ అన్వయాలు ఓటర్లపై చూపే ప్రభావం కీలకంగా కనిపిస్తోంది. ఆఖరి ఘట్టంలో జాతీయ నేతల సభలు కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు జాతీయ నేతలు ఎక్కడా వాడివేడి ప్రసంగాలు చేయలేదు. కేవలం కూటమి ఎజెండా, వైసీపీ పాలన వైఫల్యాల్ని మాత్రమే ప్రస్తావించారు. మరి ఆఖరి ఘట్టంలో జాతీయ నేతల నోటి నుంచి ఎలాంటి మాటలొస్తాయి? అవి పోలింగ్ను ప్రభావితం చేస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది. మోడీ ఏం మాట్లాడినా తమకు అనుకూలంగా ఉందని కూటమి చెప్పుకుంటోంది. ఇంతవరకు పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ వైసీపీ కూడా తమకు పెద్దగా విమర్శలు లేవని చెప్పుకుంటోంది. దీంతో ఓటర్లేమైనా గందరగోళపడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో జాతీయ నేతల క్యాంపెయిన్ను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కూటమి వ్యూహరచన చేస్తోంది. ఇటు వైసీపీ కూడా కూటమి ప్లాన్కు కౌంటర్ ప్లాన్ వేయాలనే ఆలోచనతో ఉంది. మరి చివరి 4 రోజుల్లో ఏ శిబిరం ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? జాతీయ నేతలు మరింతగా ఓపెన్ అవుతారా లేదా అనేది చూడాలి. ఏపీలో విభజన అంశాలపై ఇప్పటి వరకు ఎక్కువ చర్చ జరగలేదు. మరి ఫైనల్ ఫేజ్లో సెంటిమెంట్ కోసం వాటిని తెరపైకి తెస్తారా లేదా అనేది ఆసక్తికరం. వైసీపీ చేతిలో ఉన్న అస్త్రాలేంటి? కూటమి అమ్ముల పొదిలో ఉన్న వ్యూహాలేంటి? జాతీయ నేతలు ఇంకా చెప్పాల్సిన అంశాలేంటి అనేదే కీలకం. వీటిని బట్టే పోలింగ్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఏపీలో జాతీయ నేతల ప్రచారం 2014 ముందు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అనే చర్చ జరుగుతోంది. ఈసారి మోడీ చెప్పే అంశాలని జనం ఎలా చూస్తారు? పోలింగ్ బూత్లోకి వెళ్లాక ఏం చేస్తారు అనేది ఆసక్తికరం. వైసీపీ ప్రచార హోరు చూసిన ఓటర్లు ఏమనుకుంటున్నారు? కూటమి వ్యూహాల్ని ఎలా చూస్తున్నారు? జాతీయ నేతలు ఏం చెప్పాలని ఆశిస్తున్నారు అనేది తేలాల్సి ఉంది. సమయం లేదు మిత్రమా, చేసేది ఏదైనా సరే 4 రోజుల్లో చేసేయాలి అంటున్నాయి పార్టీలు. 96 గంటల్లో అమీతుమీ తేల్చుకోవాలని నేతలు కత్తులు దూస్తున్నారు. అగ్రనేతల ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వర్క్ చేయడానికి క్యాడర్ చూస్తోంది. ఆఖరి ఘట్టంలో జరిగే ఆసక్తికర పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. చివరి నిమిషంలో పార్టీలను డ్యామేజ్ చేసే అంశాలు తెరపైకి రావచ్చు. ఇప్పటి వరకు చర్చ జరగని కీలక అంశం ఏదో వెలుగు చూడొచ్చు. ఇప్పటిదాకా ఒక రకంగా అనుకుంటున్న అభిప్రాయం మరో రకంగా వేగంగా మలుపు తీసుకోవచ్చు. ఇలా ఈ 4 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఇలాగే జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు. ఇలా జరగదులే అని ఎవరూ అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏపీలో ఇప్పటిదాకా ప్రచారం వాడివేడిగా జరిగింది. ఇకపై సవాళ్ల పర్వం మరింత వేడెక్కొచ్చు. మరి ఏ పార్టీ ప్రచారానికి ఎలాంటి ముగింపు ఇస్తుందనేది చూడాల్సి ఉంది. జాతీయ నేతలిచ్చే ఆఖరి పంచేంటో అనే క్యూరియాసిటీ ఓటర్లలో కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో రకరకాల వ్యూహాలు, ఎన్నో ఎత్తులు పై ఎత్తులు. ఇంకా ముందు మిగిలింది కేవలం 4 రోజులు మాత్రమే. ఏం చేసినా ఇప్పుడే చేసేయాలి అనుకుంటున్నాయి పార్టీలు. ఇందుకోసం ఫైనల్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఏం చేసైనా సరే గెలవాలనేదే అంతిమ లక్ష్యం. కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ కీలకం. చివర్లో మాట్లాడే ప్రతి మాట పేలుతుంది. చెప్పే ప్రతి అభిప్రాయం కీలకమవుతుంది. అందుకే అగ్రనేతలు జాగ్రత్త పడుతున్నారు. ప్రసంగ పాఠాలు సరిచూసుకుంటున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహా స్పీచ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఓటర్లకు విషయం చెబితే సరిపోదు, ఫలానా నేత బాగా చెప్పారనే అభిప్రాయం కలిగించాలి. అప్పుడే గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఇలా అంతిమ లక్ష్యం చేరుకోవడానికి చివరి అడుగు గట్టిగా వేయాలనే లెక్కతో పార్టీలున్నాయి. ఆ అడుగును కరెక్టుగా డిజైన్ చేసే పనిలో అగ్రనేతలున్నారు. ఓటర్ మనసులో ఏముందో ఎవ్వరూ చెప్పలేరు. పైపైనైనా తమకు అనుకూలమైన అభిప్రాయం ఉందిలే అని సంతృప్తి పడాలని అనుకుంటున్నారు నేతలు. ఇందుకోసం ఎంతైనా కష్టపడడానికి రెడీ అంటున్నారు. ఏం చేసినా 4 రోజులేగా, ఆ తర్వాత చెప్పాలన్నా చెప్పలేం కదా అని గ్రహిస్తున్నారు. అందుకే చేతిలో ఉన్న ఆఖరి గంటల ప్రచారాన్ని ఒడుపుగా వాడుకునే ప్రయత్నంలో వ్యూహరచన చేస్తున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.